బల్లగూడెం గ్రామ పంచాయతీ రైతు వారికి మాట్లాడుతున్నాను. హైటెక్ కంపెనీ అని మొక్కజొన్న బాండ్ వేసాం ఒక 4 ఎకరాలు. దాంతో పాటు ఒక 150 మంది రైతులు వేశారు. ఈ సంవత్సరం అసలు మొక్కజొన్న చాలా లాస్ అయింది. మొత్తం గింజ కూడా పోసుకోలేదు. దానికి ప్రభుత్వం మాకు సహకరించి హైటెక్ కంపెనీ నుంచి మాకు ఎకరానికి ₹1,00,000 నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. మాది చిరుతపల్లి గ్రామం, వెంకటాపురం మండలం, ములుగు జిల్లా. మేము ఒక ఎకరం వేసినాం. మాతో పాటు చాలామంది రైతులు వేసినాం. కానీ విత్తనము ఫెయిల్ అయిందో ఏమైందో తెలియదు. గింజలు మాత్రం ఎక్కలే. హైటెక్ కంపెనీ గింజలు ఎక్కలే. దానికి నష్టపరిహారం ఇస్తారా? లేకపోతే వాళ్ళు ఇరుచుకుంటారా? 50,000 కావాలి భూమి కౌలు, నష్టపరిహారం ₹1,00,000 కావాలి. నా పేరు నరసింహమూర్తి, ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు పనిచేస్తా ఉన్నా. బల్లగూడెం గ్రామ పంచాయతీలో దాదాపు ఒక 100 నుంచి 150 ఎకరాల మేరకు హైటెక్ కంపెనీ మొక్కజొన్న వేయడం జరిగింది. ఈ రైతుల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నకిలీ విత్తనాలు ఇవ్వడం జరిగింది. ఈ నకిలీ విత్తనాలు వేసినటువంటి రైతులంతా కూడా ఈరోజు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. దీనిపైన ఎటువంటి పర్యవేక్షణ లేదు. ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులు కానీ ఎవరు కూడా వీటిపైన నకిలీ విత్తనాలపైన ఎటువంటి నియంత్రణ చర్యలు అనేటివి తీసుకోలేదు. ఈరోజు తీసుకోకపోవడం వల్లనే ఈరోజు హైటెక్ కంపెనీ అనే ఒక మొక్కజొన్న విత్తనాన్ని వేసి మరి నష్టపోవడం జరిగింది. ఈరోజు ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు మరి ఆస్తులు అమ్ముకొని పెట్టుబడి పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అయినా కూడా పంట దిగుబడి రాలేదు. ఆ రోజు విత్తనాలు ఇచ్చేటప్పుడు 4 టన్నుల మరి దిగుబడి వస్తుందని చెప్పి రైతులను నమ్మించి ఇవ్వడం జరిగింది. ఈరోజు 1 టన్ను కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. తమ పొలాల్లో తామే కూలీలుగా మారేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. విదేశీ బహుళజాతి కంపెనీలు ఈరోజు ఏజెన్సీ ప్రాంతాన్ని ఎంచుకొని ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనేతర రైతుల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కోట్ల రూపాయలు ఈరోజు సొమ్ము చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ హైటెక్ మొక్కజొన్న కంపెనీ విత్తనం వేయడం వల్ల బల్లగూడెం గ్రామ పంచాయతీ కాదు, వెంకటాపురం మండలంలో ఉన్నటువంటి వివిధ రైతులంతా కూడా నష్టపోవడం జరిగింది. కాబట్టి ఈరోజు రైతులకు ఖచ్చితంగా ప్రభుత్వం కంపెనీ నష్టపరిహారం చెల్లించాలి. ప్రతి ఎకరానికి ₹1,00,000 నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి ఎకరానికి కౌలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ఒప్పంద వ్యవసాయం అని చెప్పడం జరిగింది. బాండ్ అంటే ఒప్పంద వ్యవసాయం. ఈ ఒప్పంద వ్యవసాయంలో ఈ బహుళజాతి కంపెనీకి అదేవిధంగా రైతుకు మధ్య ఒక ఒప్పందం అనేది జరగాలి. కానీ ఇక్కడ బహుళజాతి కంపెనీకి ఇక్కడ ఉన్నటువంటి దళారులకు మధ్య ఒక చీకటి ఒప్పందం అనేది జరుగుతూ ఉన్నది. ఈ రైతులకు ఎటువంటి ఈ ఒప్పందం సంబంధించినటువంటి విషయాలు తెలియకుండా ఇక్కడ ఉన్నటువంటి దళారులు చేస్తూ ఉన్నారు. నష్టపోయిన రైతులకు మరి నష్టపరిహారం చెల్లించడం లేదు. ఈ సంవత్సరం మాత్రమే కాదు, అనేక సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి రైతులను దోపిడీ చేస్తూ ఉన్నారు. నష్టపరిహారం చెల్లించకుండా కోట్ల రూపాయలు దండుకున్నటువంటి ఈ దళార్ల పైన మరి ఖచ్చితంగా కేసు పెట్టాలి. అదేవిధంగా ఈ నకిలీ విత్తనాలు మరి మార్కెట్లోకి వచ్చి రైతులకు అమ్ముతా ఉంటే ఎటువంటి కంట్రోల్ చేయనటువంటి అగ్రికల్చర్ అధికారుల పైన కూడా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నాగుల ప్రవీణ్, మాది బల్లగూడెం పంచాయతీ, వెంకటాపురం మండలం, ములుగు డిస్టిక్. మేము వెంకటాపురం మండలంలో మన్నెం సురేష్ బాబు అనే ఒక వ్యక్తి దగ్గర హైటెక్ విత్తనం అనేది మొక్కజొన్న విత్తనం తీసుకొని ఒక 150 ఎకరాలలో అందరం రైతులు వేయడం జరిగింది. అది 4 నెలల పంట తర్వాత విరుపు టయానికి గింజలు పూసుకోలేదు. మేము మరి తీవ్రంగా నష్టపోయాము. తర్వాత ఒక ఎకరానికి వచ్చి 40,000, 50,000 పెట్టుబడి పెట్టి కూడా మేము నష్టపోయాము. దానివల్ల దళారులు, వీళ్ళు రైతులు, డీలర్స్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కావున మీరు ప్రభుత్వాన్ని కోరుతేది ఏమంటే మాకు నష్టపరిహారం చెల్లించాలి. మేము 4 నెలలు కష్టపడ్డాం కాబట్టి పంట మీద బాగా నష్టపోయాము. ప్రభుత్వం సొరవ చూపుకొని మాకు నష్టపరిహారం ఆ డీలర్ల నుంచి ఇప్పించాలని కూర్చున్నాం. విత్తనాలు ఇచ్చే ముందు మాకు ఒక ఎకరానికి వచ్చి 4 టన్నులు అని ముందు మాతోటి చెప్పి విత్తనాలు వేయించారు. తీరా పంట దిగుబడి వచ్చే సమయానికి మాకు ఒక ఎకరానికి వచ్చి టన్ను కూడా వచ్చే అవకాశం లేదు. ఆ రేటు కూడా మేము సొంత పొలాలు కాకుండా బయట కౌలు పొలాలు తీసుకున్న పంట సాగు చేశాము. దీంతో తీవ్రంగా నష్టపోయాము. కాబట్టి మాకు పొలాలకు కౌలు, తర్వాత మాకు పంటకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము.